క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా గడుపుతున్నారు. క్వాడ్ సదస్సు ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ తర్వాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. న్యూయార్క్లోని ఓ హోటల్లో మసూచాసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT దీన్ని నిర్వహించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంతను నారాయణ్, ఎన్విడియా CEO జెన్సన్ హంగ్ సహా 15 కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ భేటీలో మోడీతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. సీఈఓలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామన్నారు. మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు చెప్పారు. అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్ను మార్చడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారన్నారు. ఇది డిజిటల్ ఇండియా విజన్, భారత్లోనే తయారీ డిజైనింగ్ ఉండాలని ఆయన తమను అడిగినట్టు సుందర్ పిచాయ్ తెలిపారు. ఇప్పుడు తమ కంపెనీ పిక్సెల్ ఫోన్లను భారత్లో తయారు చేయడం గర్వంగా ఉందన్నారు. AIతో దేశ ప్రజలకు లభించే ప్రయోజనాల గురించి ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వెండి రైలు నమూనాను మోదీ కానుకగా ఇచ్చారు. భారతీయ లోహపు పనుల కళాత్మకతకు మచ్చుకు తునకగా ఉన్న ఈ ఫిలిగ్రీ బొమ్మను మహారాష్ట్ర హస్త కళాకారులు రూపొందించారు. ఆవిరితో నడిచే రైలు ఇంజిన్ కాలపు ఈ నమూనాపై భారత్, అమెరికా మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాలను సూచిస్తూ ఢిల్లీ డెలివేర్ అనే నామఫలకంతో పాటు ఇండియన్ రైల్వేస్ అని మరో సూచిక ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేల సుదీర్ఘ చరిత్రకు ప్రతీకగా దీన్ని తయారు చేశారు. అమెరికన్ ఫస్ట్ లేడీ బైడెన్కు జమ్మూ కాశ్మీర్ హస్తకళ విశిష్టతకు చాటే పస్మినా సాలువాను మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. అటు భారత్ నుంచి వివిధ మార్గాల్లో అమెరికాకు అక్రమంగా చేరిన పలు పురాతన కళాఖండాలు తిరిగి స్వదేశానికి రాబోతున్నాయి. మొత్తం 297 పురాతన కళాఖండాలను ఇండియాకు తిరిగి ఇచ్చేందుకు భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడాన్ని బలపరుస్తుందంటూ అమెరికాకు X ద్వారా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 10-11 శతాబ్దాల నాటి ఇసుక రాయితో చేసిన అప్సర ప్రతిమ, 15-16 శతాబ్దాలకు చెందిన జైన్ తీర్థం కురుడి కాంస్య విగ్రహం లాంటివి ఇందులో ఉన్నాయి. పర్యటనలో భాగంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో చోటు చేసుకుంటున్న దయనీయమైన మానవతా పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా అందిస్తుందని తెలిపారు. అయితే నేపాల్ ప్రధాని KP శర్మ ఓలీ, కువైట్ యువరాజు షేక్ సబాహ్ ఖులేద్ ఆల్ అహ్మద్ ఆల్ ముజరక్ ఆల్ సబాతోనూ జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన మోదీ క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు.